నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యన వయసుతో సంబంధం లేకుండానే చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి కంప్లైంట్స్ నడుము నొప్పులు, మెడ నొప్పులు. యాక్చువల్గా వీటికి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్సో లేకపోతే ఇతర కారణాలు ఏవి ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా చిన్న వయసులోనే ఎందుకు వస్తున్నాయి, దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, చికిత్స ఎలా ఉంది, పరిష్కారాలు ఏంటి, సహజ సిద్ధంగా కూడా తగ్గించుకోవచ్చా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. డాక్టర్ నమస్తే. నమస్తే. సో మెడ నొప్పులు, నడుము నొప్పులు, మనకి హెవీ వెయిట్స్ యూస్ చేస్తున్నాము, లేకపోతే మన రోడ్లు బాగాలేదు, మన లైఫ్ స్టైల్ బాగాలేదు, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కారణాలుగా. బట్ మనం సఫర్ అవుతున్నాం. దానికి కారణాలు ఏంటి, ఏం చేయొచ్చు అంటారు? ఇప్పుడు గుంతల రోడ్లలో బైక్ మీద ప్రయాణం చేసిన, కారులో ప్రయాణం చేసిన నడుము నొప్పి అనేది అందరికి వచ్చేస్తుంది. కనుక గుంతల రోడ్లో వెళ్లకుండా కాస్త దూరం ఎక్కువైనా మంచి రోడ్డు మీద వెళ్ళండి. గుంటల రోడ్లో ఆటో వాడైనా ఇంకెవడైనా వాడు ఎత్తెత్తి కొడుతుంటుంది, బస్సు అయినా మనం కొనుక్కున్నట్టే ఈ నడుము నొప్పిని. అయితే నడుము నొప్పి సాధారణంగా బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎవరైతే 90, 100 కేజీలు, 110 కేజీలు ఉంటారో వాళ్ళకి నడుము నొప్పి వద్దంటే వస్తుంది. ఈ బరువు అధికంగా స్థూలకాయం ఉండడానికి మరొక ప్రధాన కారణం ఉంది. చాలామంది దీన్ని గమనించరు. ఎవరికైతే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో వాళ్ళకి బరువు పెరిగిపోతారు. వాళ్ళు వచ్చి చెప్తుంటే చాలా దయనీయంగా, సార్ నేను తినేది గొప్పడు అన్నమేనండి, ఇంత లాభ అయిపోయాను, ఏంటి గాలి లోపలికి వెళ్ళిపోయిందా, ఇంత బరువు ఉన్నాను ఏంటంటారు. థైరాయిడ్ లోపమే ప్రధాన కారణం. కొంతమంది డాక్టర్లు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవయ్యా అని చెప్పరు. వాళ్ళు చెప్పకముందే మనం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ మీ అందరికి మీరే వెళ్ళిపోండి, ఓ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి. T3, T4, TSH ఈ 3 పలకటం చేత కాకపోతే థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని అడగండి. దీనికి ఏమి లాంఛనంగా డాక్టర్ ఏమి పరీక్షకి రాయాల్సిన అవసరం లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం రాంచుకు రావాల్సిన అవసరం లేదు. ల్యాబొరేటరీ వాడు మనం కావాలంటే చేసేస్తారు. దీనికి ఏం ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. దీంట్లో TSH అనేది పెరిగిందంటే థైరాయిడ్ గ్రంథి లోపము. థైరాయిడ్ లోపం ఉంటే ఇంతలావు అయిపోతారు, తినేది ఇంతలావు. ఇంకోటి కూడా ఉంది, థైరాయిడ్ లోపం ఉంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం కూడా ఉంటుంది. ఈ మలబద్ధకానికి నానా రకాల మందులు వాడుతుంటారు. కనుక ఈ థైరాయిడ్ అంటే కొంతమందికి ఒక అపోహ ఉంది, నా మెడ ముందు ఏమి వాపు లేదు కదండి, గడ్డ లేదు కదా, మా ఇంట్లో ఎవరికీ లేదు కదా అంటారు. ఏ లక్షణం ఉండదు, రక్తంలో మాత్రమే బయటపడుతుంది. థైరాయిడ్ వాడితే బరువు తగ్గుతారు. బరువు ఎప్పుడైతే తగ్గారో మీ నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. ఎక్కువగా ఇంత అన్నం తింటుంటారు, వరి అన్నం. ఎవరు తినచ్చు? శ్రామిక వర్గాలు వాళ్ళు తినాలి. కానీ ఏసీ కారు, ఎక్కడికి వెళ్ళినా ఏసీలో ఉండే పని పాట లేని వాళ్ళు ఇంత అన్నం తింటే ఏమవుతారు? బరువు పెరుగుతారు. ఏంటి, మనం తిన్న అన్నమే కొవ్వుగా మారిపోయి పొట్టలో చేరుతుంది, పెరదల్లో చేరుతుంది, లావు అయిపోతారు. కనుక నడుము నొప్పి అసలు కారణమే బరువు పెరగటం, బరువు తగ్గాలి. ఇంకోటి ఏంటంటే చిన్న వయసులోనే కొంతమందికి నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు ఏంటంటే అలవాటు లేని పని చేస్తారు, బరువు ఎత్తుతారు. కొంతమంది చెప్తుంటారు, నేను స్కూటర్ బైక్ ఎత్తి స్టెప్ని వేసే ప్రయత్నం చేశానని. అసలు ఆడు ఎప్పుడూ బరువు ఎత్తాడు. కొంతమంది మన ఇళ్ళకాడికి వచ్చి పండ్లు కూరగాయలు తెచ్చి ఎత్తు అంటారు, నెత్తి మీదకి ఎత్తమంటారు. వీడికి అలవాటు ఉండదు. ఎప్పుడైతే నెత్తి మీదకి ఎత్తాడో నడుము పట్టేస్తుంది. అంటే అలవాటు లేని బరువు ఎత్తే కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ చేసినా నడుము పట్టేస్తుంది. ఆ పూసల మధ్యలో ఒక డిస్క్ అని ఉంటుంది, కుషన్ లాంటిది ఉంటుంది. అది పక్కకు జరిగి నరాల మీద ఒత్తిడి తెస్తుంది. దానివల్ల నడుము నొప్పి వస్తుంది. కనుక ఈ యుక్త వయసులో కూడా డిస్క్ అనేది పక్కకు జరగడం వల్ల వస్తుంది. మరి వృద్ధ వయసులో, వృద్ధాప్యంలో ఎందుకు వస్తుందంటే పూసలు అరిగిపోతాయి. పూసలు అరిగిపోవడం వల్ల అక్కడ కూడా నరం మీద, వెన్నుపాము నుంచి బయటికి వచ్చే నరాల మీద ఒత్తిడి జరిగి ఆ విధంగా నొప్పి వస్తుంది. నడుము నొప్పి వస్తే పర్వాలా. ఇంకొక విషయం ఉంది,
నడుము నుంచి కాలు దాకా నొప్పి ఉంటుంది. దాన్ని సయాటికా అంటారు వైద్య పరిభాషలో. అదేంటంటే నడుములో మొదలవుద్ది, పిరుదల వెనక నుంచి, తొడ వెనక నుంచి, మోకాలు వెనుక భాగం, పిక్కల్లోంచి అరికాలు దాకా వచ్చేస్తుంది. కొంతమందికి ఏమో అసలు నడుము నొప్పి ఉండదు, సయాటికానే ఉంటుంది. ఓ పక్క ఉండొచ్చు, రెండు పక్కలు కూడా ఉండొచ్చు. ఈ నడుము నొప్పి వల్ల అసలు నిద్ర పట్టదు, పని చేయలేరు, నిలబడలేరు, తన వృత్తిలో కొనసాగలేడు, వ్యాపారం చేయలేరు. కొంతమంది నిలబడే పని చేయాల్సి ఉంటుంది. మరి నడుము నొప్పి సయాటిక ఉంటే చేయగలుగుతారా? చేయలేరు. ఇవి మనం అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఏంటి అలవాట్లు? మన ఇంట్లో ఇప్పటికీ కొంతమంది చూసా స్ప్రింగ్ కాట్లు వాడుతుంటారు. స్ప్రింగ్ కాట్లు వాడకూడదు. పరుపులు కూడా మనం పీచు కాయర్తో చేసిన పరుపులు వాడాలి, కానీ యూ ఫోమ్ అని వాడతారు. మొత్తం ఫోమ్తో తయారు చేసింది వాడనే వాడకూడదు. దిండు కూడా మనం ఫోమ్ దిండు కాకుండా దూది, బూరకు దూది ఉంటుంది కదా, దాంతో చేసుకుని వాడచ్చు. ఒకవేళ ఫోమ్ ఉంది, ఫోమ్ని కిందకు పెట్టి కాయర్ని పైకి పెట్టాలి. కొన్ని కంపెనీలు సగమేమో ఫోమ్ వేస్తున్నారు, సగం పక్క కాయర్ వేస్తున్నారు. కాయర్ ఉంది పైకి పెట్టుకోవాలి. కాయర్ మ్యాట్రెస్ చాలా బ్రహ్మాండమైంది. ఇక మనం పల్లెటూళ్ళకి వెళ్తే ఈ నడుము నొప్పులు పల్లెటూళ్ళలో కూడా ఉంటాయిగా, వాళ్ళు ఇంకా కొంతమంది వదలలేక నూలక మంచం, తీగ మంచం, ఈ రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఈ నూలక మంచము, నవారు మంచము, తీగ మంచం సాగిపోయి ఉంటుంది, గొయ్యిలో పడుకోవటమే. ఆ గొయ్యి పడుకున్నప్పుడు ఈ వెన్నుపూస వంగిపోతుంది. అందువల్ల నవారు మంచం ఎన్నిసార్లు బిగించినా అది అంతే. అట్లాగే ఈ నూలక మంచం ఈ మానేయాలి. దాని బదులు హాయిగా బల్ల ఉంటుంది కదా, బల్ల మీద పడుకోవచ్చు. వ్యవసాయదారులు అయితే కొంతమంది బల్లలు ఉంటాయి, వాళ్ళకి దాని మీద పడుకుంటారు. ఎందుకు వచ్చిన కూడా శుభ్రంగా నేల మీద పడుకోవచ్చు కదా, చాప వేసుకుని నేల మీద పడుకుంటే బ్రహ్మాండం. లేదు మనం పైన ఫ్లాట్గా ఉండాలి. కనుక ఈ అలవాట్లు కూడా చాలా ముఖ్యం, కీలకం. ఈ సయాటిగా వచ్చినప్పుడు రాత్రిపూట ఏం నిద్రే పట్టదు. కొన్ని సందర్భాల్లో ఈ వెన్నుపూసల్లో టీబీ వచ్చినప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది. వృద్ధాప్యంలో మగవారికి ప్రాస్టేట్ అనే గ్రంథి పెరుగుతుంది. ఆ గ్రంథి పెరిగినప్పుడు మూత్ర విసర్జన సరిగ్గా జరగదు, చుక్కలు చుక్కలుగా వస్తుంటుంది. లేదు ఆ కోరిక కలగానే గబగబా పరిగెత్తుకుని వెళ్ళి పోస్తుంటారు. ఈ ప్రాస్టేట్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ నడుము పూసలకు పాకి నడుము నొప్పి రావచ్చు. సాధారణంగా ఎముకల డాక్టర్ అయినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎముకల డాక్టరా, న్యూరాలజిస్టా, న్యూరో సర్జనా? న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళచ్చు. ఎముకల డాక్టరు, న్యూరో సర్జన్ వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు గతంలో ఏదో ఎక్స్రేలు తీసేవారు. ఎక్స్రేల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఎంఆర్ఐ చేయించుకుంటే అసలు ఇది ఏ కారణం వల్ల ఈ నొప్పి వస్తుంది తెలుస్తుంది. అది టీబీనా, క్యాన్సరా, డిస్కా, పూసలు అరిగిపోయినాయి అని. అమ్మో అంత ఖర్చు మేము ఎక్కడ పెట్టుకోగలమండి? గవర్నమెంట్ హాస్పిటల్లో, బోధన ఆసుపత్రిలో కొన్ని చోట్ల ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక పెట్టుకోలేననే వాళ్ళకి హైదరాబాదులో మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది. వాళ్ళు ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏంటి, 25% ఎంఆర్ఐ చేస్తారు, 2000 రూపాయలకి ఎంఆర్ఐ. మనం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడున్నా హైదరాబాద్ వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో దిగి టిఫిన్ చేసి హబ్సీగూడలో, అంటే రైల్వే స్టేషన్కి సమీపంలో అక్కడ మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకుంటే 2000, మీ ఊర్లో చేయించుకుంటే 8000, 10,000 ఇట్లా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మెడ, నడుము అన్నిటికీ ఎంఆర్ఐ చేసినా 2000కే చేస్తున్నారు. ఈ ఫిల్మ్ ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల పేదలు, నిరుపేదలు హైదరాబాద్కి వెళ్ళి అప్సిగూడనే కాకుండా గచ్చిబౌలి, అట్లాగే నల్లగండ్ల గేటు దగ్గర, శేలింగంపల్లి దగ్గర అక్కడుంది, కోటిపల్లిలో ఉంది. ఇది మంచి సేవా కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, రక్త పరీక్షలు ఏదైనా చేయించుకో, 25%కే టెస్టులు చేస్తున్నారు. మంచి ఆధునిక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మన ఊళ్ళో మనం పెట్టుకోలేకపోతే, మన ఊళ్ళో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ లేకపోతే అక్కడికి వెళ్ళి చేయించుకునే సదుపాయం ఉంది.
తప్పనిసరిగా ఎంఆర్ఐ చేసుకోవటం అనేది ఉపయోగకరం. దీనికా నడుంకి నొప్పి టాబ్లెట్లు వాడతామా, మూత్రపిండాలు పాడైపోతాయి, నొప్పి తగ్గుతుంది, ఏం లాభం, మూత్రపిండాలు అవుట్. అందువల్ల ఇప్పుడు ఈ సయాటికా అనే నొప్పికి బాగా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు ఒక మందు ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది వాడటం ద్వారా అనేక మంది ఎంత చక్కటి ఉపశమనాన్ని పొందారు. అది ప్రెగాబాలిన్ NT75/10. ఈ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఒక నెల రోజులు, అవసరమైతే 3 నెలల పాటు వాడితే పూర్తిగా సయాటికాకి పూర్తి పరిష్కారం. ఇక నడుము నొప్పి ఒకటే ఉంది. లీ ఫార్మా అనే కంపెనీ వారు చక్కటి మందుల్ని తయారు చేశారు. అన్ని ప్రకృతి నుంచి ఆ పదార్థాలను సేకరించి తయారు చేశారు. ఇది స్పైనో కార్ట్. ఈ లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. దీంట్లో ప్రకృతిలో ఉండేవే, మనకు ఆయుర్వేదము షల్లాకి అనేది, దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, పసుపు కూడా ఉపయోగిస్తారు, విటమిన్ సి, విటమిన్ డి కూడా ఉంటాయి. దీన్ని రోజుకు 3 వేసుకోవాలి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 నెలల పాటు వాడితే నడుము నొప్పి శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. మనం ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా ఆ ఎంఆర్ఐ చూస్తాడు, ఇట్లా పట్టుకుని చూస్తాడు, ఇదిగో ఇట్ట పోయింది అట్ట పోయిందని చెప్పేసి, ఇదిగో నరం మీద ఒత్తిడి అని చెప్పి ఆయన మనకు చూపిస్తాడు, మనం నమ్మించడానికి. చూపించేసి ఆపరేషన్ అంటాడు. ఆపరేషన్ అంటే 2 లక్షలు 3 లక్షలు లక్షలు పోతే పోయినాయి. వ్యవసాయదారుడు ఉన్నాడు, కూలోడు ఉన్నాడు, శ్రామిక వర్గం ఉన్నాడు. ఈ నడుంకి ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ ఆ పని చేయించుకోగలడా? ఇక అన్ఫిట్ అయిపోతాడు, ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది. కనుక ఈ ఆపరేషన్ అనేది లేకుండా ప్రత్యామ్నాయంగా నేను చెప్పే ఈ లీ ఫార్మా ఉత్పత్తులు బాగా ఉపయోగపడతాయి. కనుక ఈ స్పైనో కార్ట్ 3 పూట్ల 3 నెలలు వాడితే శుభ్రంగా నడుము నొప్పి తగ్గిపోతుంది. దీని ఒక్కటే కాదు, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అంటే మనం పాట పాడేటప్పుడు సైడ్ ఆర్టిస్టులు ఉంటారుగా, పాట పాడినప్పుడు సంగీతము అవి ఇవి అన్నీ ఉండాలి కదా. అట్లాగే నడుము నొప్పి శాశ్వతంగా తగ్గి మళ్ళీ రాకుండా ఉండాలంటే దీంతోపాటు మరికొన్ని కూడా వాడితే చాలా మంచిది. ఇప్పుడు దీనికితో పాటు నొప్పి, నడుము నొప్పి పడుకొని ఇవ్వటంలా తీవ్రంగా నొప్పి, ఈ ఆయుర్వేద మందులన్నీ నిదానంగా పనిచేస్తాయి, స్లో అండ్ స్టడీ. ఇంగ్లీష్ మందు మాత్రం ఈ కెమికల్స్ తయారు చేస్తే టఫీమని తగ్గిపోద్ది, కానీ మూత్రపిండాలు నిశ్శబ్దంగా అవుట్, సీరం క్రియాటినిన్ పెరిగిపోద్ది, మళ్ళీ మనం డయాలసిస్ మిషన్ మీదకి ఎక్కాల్సి వస్తుంది. తక్షణ ఉపశమనం కోసం స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ని నడుముకి రోజుకు 4-5 సార్లు పూసుకుంటే చక్కగా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పే మందులు నడుము నొప్పికే కాదు, మెడ నొప్పికి కూడా పనికొస్తాయి. మెడ నొప్పి ఏంటంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అదే దీక్షగా రోజుకు 12 గంటలు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి బాధేస్తున్నారు వాళ్ళని. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తక్కువ పని ఉండేది, ఇప్పుడు ఇంట్లో కూర్చునేసి వాళ్ళకి లక్ష్యాలు టార్గెట్లు పెంచేసి ఎక్కువసేపు కూర్చోవటం వల్ల మెడ నొప్పి వస్తూ ఉంది. అట్లాగే ప్రయాణాలు అధికంగా చేసే వాళ్ళకి మెడ నొప్పి వస్తుంది. మనం కారులో ప్రయాణం చేస్తుంటాం, డ్రైవర్కి ఏం చెప్పాలి, ఒరే సడన్ బ్రేక్ కొట్టద్దురా నాన్న అని చెప్పాలి. వాడు సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడుతుంటే నిదానంగా ఆపచ్చు కదా, అక్కడ దాకా పోయినా టప్ మనం కొడతాడు. ఎవడైతే డ్రైవర్ సడన్ బ్రేకులు కొడుతున్నాడో మీరు మెడ నొప్పి కొనుక్కున్నట్టే. కనుక మీరు స్లోగా ఆగమని చెప్పాలి. డ్రైవర్ని మనం శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా జర్కులు ఇస్తుంటే, ముందుకి వెనక్కి జర్కులు ఇస్తుంటే మెడ నొప్పి వస్తుంది. ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ వాడుకోవచ్చు. ఈ మన ఇంట్లో ఇది ఒకటి ఉంటే ఆ నడుము నొప్పి అయినది ఉన్నా, మనకేదైనా కాలు వెనికినా, కండరాల నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఎక్కడ నొప్పులు వచ్చినా దీన్ని వాడుకోవడానికి పనికొస్తుంది. మనం కూడా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ఈ రెండింటితో పాటు మరొకటి ఉంది, ప్రకృతి ప్రసాదించిన పవిత్రమైన తులసి గింజలు, వన తులసి గింజలు. దీన్ని మహాబేర గింజలని పిలుస్తారు. దీన్ని వన తులసే, కానీ వన తులసి అంటలేదు, మహాబేర గింజలు అంటారు. బేర గింజలు కాదు ఇవి, తులసి గింజలు.
మహాబేర గింజలు నల్లగా ఉంటాయి. ఇక కలియుగం అన్నీ కల్తీల యుగం. దీని పేరు చెప్పుకొని మహాబేర గింజలు అని చెప్పి ఆ బొప్పాయి గింజలు ఉంటాయి, బొప్పాయి గింజలను తీసుకొచ్చి ఎండబెట్టి కలిపేస్తున్నారు. కొంతమంది కల్తీ చేస్తున్నారు, కొంతమంది గింజలనే బొప్పాయి గింజలు ఇచ్చి ఏ మహాబేర గింజలు అంటున్నారు. బస్తాల్లో వేసి కిలోల లెక్క అరకిలో లెక్క అమ్ముతున్నారు. అవి పనిచేయవు. నాకు చెప్పారు, మీరు చెప్పారు మహాబేర గింజలు మా ఊళ్ళో కొన్నా, కిరాణా దుకాణంలో కొన్నా, ఆయుర్వేద దుకాణంలో కొన్నా, ఎట్ట కొన్నామంటే అర కేజీ కొన్నా, కేజీ కొన్నా, 2 కేజీలు కొన్నాను అంటున్నాడు. అవి పనిచేయట్లా. ఇలా కంపెనీలు తయారు చేసిన మహాబేర గింజలు మాత్రమే పనిచేస్తాయి. ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు వీటిని ప్రత్యేకంగా సేకరించి ప్యాక్ చేసి పంపిస్తారు. దీన్ని రాత్రిపూట ఒక స్పూను ఒక గ్లాసు నీళ్ళలో, 1/2 లీటర్ నీళ్ళలో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగాలి. ఇవి నానిన తర్వాత ఎట్లుంటాయంటే సబ్జా గింజలు ఎట్లా అవుతాయో అట్లా ఉంటాయి. గింజలు కొంతమందికి అనుమానం అడుగుతుంటారు, నవలమంటారా మింగమంటారా? మీరు ఎట్లా చేసినా పర్వాలేదు, నవలండి మింగండి, ఎట్లా చేసినా కూడా మహాబేర గింజలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. దీనికి ఇంకా ఇతర ఫలితాలు కూడా ఉన్నాయి, ఇతర లాభాలు కూడా ఉన్నాయి. బరువు అధికంగా ఉన్న వాళ్ళు బరువు తగ్గుతారు, జీర్ణశక్తి మందగించిన వాళ్ళు జీర్ణశక్తి పెరుగుతుంది, చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరిచి అందంగా తయారవుతారు. ఇది కేవలం మిగతా మందులన్నీ 3 నెలలు వాడితే చాలు, దీన్ని మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడాలి. ఎందుకంటే మళ్ళీ పునరావృతము కాకుండా బతికున్నంతకాలం నడుము నొప్పి రాకుండా ఇది మనల్ని కాపాడుతుంది. దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అంటే ఎటువంటి నష్టం లేదు. తులసి గింజలు పవిత్రమైన వన తులసి గింజలు వాడటం మంచిదే. వీటితో పాటు ఇంకోటి, ఎముకల డాక్టర్లు కానీ ఆ డాక్టర్లు ఎవరు కూడా ఇంతసేపు మనకి కాల్షియము, విటమిన్ డి ఈ రెండింటి గురించే మాట్లాడుతుంటారు. మనకిచ్చే ట్యాబ్లెట్లన్నీ చూడండి, దేంట్లో చూసినా కాల్షియము, విటమిన్ డి ఉంటుంది. అసలు మెగ్నీషియం గురించి ఎవరు మాట్లాడరు, విటమిన్ కే గురించి ఎవరు మాట్లాడరు. మెగ్నీషియము, విటమిన్ కే ఎముకకు పటుత్వాన్ని ఇస్తుంది, తర్వాత కీళ్ళు బాగా పనిచేసేలా చేస్తుంది. ఈ బోన్ రిడ్జ్ అనేది లీ ఫార్మా వాళ్ళు తయారు చేస్తారు. దీంట్లో మెగ్నీషియం ఉంది, కాల్షియం ఉంది, విటమిన్ డి ఉంది, విటమిన్ కే ఉంది, జింక్ ఉంది, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇవి ఎముక దృఢత్వాన్ని పెంచుతాయి. తర్వాత నడుము నొప్పి ఉన్నవారు రోజుకు ఒకటి చొప్పున మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒకటి వరుసగా 3 నెలలు అంటే 90 వాడితే ఎముక దృఢత్వము, కండరాల పుష్టి ఇవన్నిటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ బోన్ రిడ్జ్ వాడాలి. వీటితో పాటు మనం ఈ రోజుల్లో ఎక్కువగా వరి అన్నం తింటుంటారు. దక్షిణ భారతదేశంలో వరి అన్నము, ఉత్తరాదిన గోధుమలు. అసలు సర్వరోగాలకి ఈనాడు కారణం మన దక్షిణ భారతదేశంలో వరి అన్నం, ఉత్తరాదినేమో గోధుమలు. వాటి వల్లనే స్థూలకాయము, షుగరు, బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ అన్నీ వస్తున్నాయి. కనుక వాటిని మనం వదిలేసి వాటిని తినాల్సింది ఎవరు? శ్రామిక వర్గాల వాళ్ళు తినాలి. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు కూడా మారిపోయింది. ఇప్పుడు అన్నీ యాంత్రీకరణ వచ్చేసింది. నా చిన్నతనంలో పారబట్టేవారు, పలుగు పట్టేవారు, కష్టపడి చెమట పట్టేలా చేస్తున్నారు. ఇప్పుడు అన్ని యంత్రాలు వచ్చేసినాయి. అసలు ఎవరైనా పారబెట్టి తవ్వేవాడు ఉన్నాడా? పలుగు ఉపయోగించేవాడు ఉన్నాడు? లేడు. కనుక శ్రమ లేకుండా చెమట పట్టని వాడు వరి అన్నం అధికంగా తినటం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. కనుక మనకి ఈ రోజున ఆరోగ్యకరమైన ఆహారం అంటే రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వాటి నుంచి జావ రూపాన్ని కానీ అన్నంగా కానీ వీటినన్నింటినీ సేకరించి ఒక్కొక్కటి 1/2 కేజీ చొప్పున సేకరించి పిండి మరకెళ్ళి మనమే చేయించుకోవటం. మార్కెట్లో వాటిని నమ్మబాకండి. వాళ్ళు ఏవో రాస్తారు, ఎందుకు మనకు దొరకవా? మార్కెట్కి వెళ్ళండి, కొనండి, అన్నింటినీ కలిపేసేయండి, పిండి మరకి వెళ్ళండి, మీరే వెళ్ళి చేయించుకొచ్చేయండి. దాంతో రొట్టెలో పులకాలో చేసుకోండి. గోధుమలు మాత్రం మంచిది కాదు. ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన కొన్ని ఉత్పత్తులను ఈ లీ ఫార్మాకి అనుబంధంగా ఇంకో కంపెనీ పెట్టి డెక్కన్ ఆగ్రో ఫుడ్స్ అని వాళ్ళు కొన్ని అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది మిల్లీ కుకీస్.
ఇది హైదరాబాదులో రాజేంద్ర నగర్లో ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ శాస్త్రజ్ఞులు 3 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఫార్ములా తయారు చేసి వీరికి ఇచ్చి తయారు చేయమని చెప్పారు. ఇవి 3 పూట్ల 3 బిస్కెట్లు. కుక్కీస్ అంటే బిస్కెట్లే, 3 బిస్కెట్లు తినచ్చు. దీంట్లో 12 ఉంటాయి. ఇవి తినటం ద్వారా ఈ చిరుధాన్యాలలో ఉండే మంచి గుణాలన్నీ కూడా దీంట్లో ఖనిజ లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, అవన్నీ కూడా మనకు లభిస్తాయి. దీంతోపాటు ఇంకొక 2 వీళ్ళే ఉత్పత్తులు దీన్ని అభివృద్ధి చేశారు. చాక్లెట్ రూపాన దీన్ని మిల్లీ న్యూట్రీ బార్ అంటారు. ఈ మిల్లీ న్యూట్రీ బార్ రోజుకు 1 తినచ్చు, 3 పూట్ల 3 తిన్నా కూడా పర్వాలేదు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎందుకంటే దీంట్లో కొంచెం షుగర్ ఉంటుంది. తినాలనుకుంటే పొద్దున ఒక 1/2 చాక్లెట్, రాత్రి ఒక 1/2 చాక్లెట్లు. షుగర్ లేని వాళ్ళు మాత్రం ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది లేదు. ఇది తినటం వల్ల బరువు పెరగదు. ఇది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారే అభివృద్ధి చేయటం జరిగింది. తాజాగా ఇంకొక అద్భుతమైన ఉత్పత్తి, ఎప్పుడు బిస్కెట్ల చాక్లెట్ బోర్ కొడుతుందని చెప్పి ఈ చిప్స్ తయారు చేసేసారు. ఈ చిప్స్ కూడా మిల్లెట్స్తో, చిరుధాన్యాలతో తయారు చేశారు. ఈ చిప్స్ని రోజుకు 1 ప్యాకెట్ తినచ్చు. లేదు మనం తినే ఆహారం తగ్గించి 3 పూట్ల 3 ప్యాకెట్లైనా కనీసం 1 ప్యాకెట్ తీసుకోవడం ద్వారా దీని యొక్క ఫలితాలు మనం పొందొచ్చు. వీటితో పాటు మనకి మహిళా సంఘాలు, డ్వాక్రా వాళ్ళు చిరుధాన్యాలు, ఈ రాగి, జొన్న, సజ్జ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని నానబెట్టి మొలకొచ్చిన తర్వాత నీడలో ఆరబెట్టి తిరగల మీద ఇసురుతారు. ఈనాటి తరానికి పిల్లలకి తిరగలంటే తెలియదు, పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు మనం ఏది కావాలన్నా మిషన్లో పోసి చేయటం, మిషన్లో పిండి తయారైనప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడికి ఇవన్నీ పోతాయి, పోషక పదార్థాలు పోతాయి. తిరగల మీద చక్కగా మహిళలు, ఇగో ఇక్కడ బొమ్మ కూడా వేశారు, తిరగల మీద ఇసురుతున్నట్టు బొమ్మ కూడా ఉంది. ఆ తిరగల మీద ఇసిరి ఈ ప్యాకెట్లో చిరుధాన్యాల పొడి, దీన్ని 2 స్పూన్లు పాలలో కలుపుకుని తాగొచ్చు. ఈ పాలు నాకు పడదండి అంటారు కొంతమంది, నీళ్ళల్లో కలుపుకుని తాగొచ్చు. మన పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు మనం రకరకాల పొడిలు పొద్దునే కల్పిస్తుంటాం పిల్లలకి, పెద్దవాళ్ళకి. అవి మానేసి ఇది వాడండి. మీరు వాడుతున్న దానికి దీనికి ఎంత తేడా కనపడుతుంది. ఇది 2 స్పూన్లతో పాటు షుగరు లేకపోతే బెల్లం. ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం, పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా తయారు చేసిన చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం. షుగర్ లేని వాళ్ళు 2 స్పూన్లు వాడచ్చు. ఈ 2 స్పూన్ల పాలు, 2 స్పూన్ల పాలు వేసి దీన్ని కాగిన తర్వాత ఇది టిఫిన్కు ముందు 2 స్పూన్లు, రాత్రి భోజనానికి ముందు 2 స్పూన్లు. అదేంటండి ఇవి తాగిన తర్వాత ఇంక ఏం తింటారంటే, మీరు తిండి తక్కువ తినాలనే. బరువు అధికంగా ఉన్నవాళ్ళు ఇది తాగేస్తే పొట్ట నిండిపోతుంది, ఎక్కువ తినరు. ఆ విధంగా బరువు తగ్గే అవకాశం ఉంది. కనుక ఈ ఉత్పత్తులను ఈ విధంగా వాడటం ద్వారా నడుము నొప్పితో పాటు మెడ నొప్పి ఉంటే తగ్గిపోతుంది. ఈ వాడుతున్నప్పుడు మీకు ఏమైనా కాస్తో కూస్తో మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా అవి తగ్గిపోతాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే, వాళ్ళదే ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 3 ఫోన్ నంబర్లు ఇస్తాను, ఆ ఫోన్ నంబర్లు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. అయితే ఇవన్నీ 3 నెలలు వాడాలి. తర్వాత ఇప్పుడు చెప్పిన కుక్కీసు, బిస్కెట్లు, రెగ్యులర్గా ఈ చాక్లెట్లు రోజు వాడుకున్నా నష్టం లేదు. అయితే పిల్లలు కనుక, చిన్నపిల్లలు ఇటు వాసన పట్టారంటే మీరు ఎవరైతే తెప్పించుకున్నారో మీకు ఉండవు, వాళ్ళు తినేస్తారు. అంటే భార్యాభర్తలో భార్యకని తెప్పిస్తాడు, భర్త కూడా ఆరగిస్తుంటాడు. పోన్లే తిననీయండి, ఏముంది తెప్పించుకోండి, మంచిదే కదా. ఇవి ఏది జబ్బు లేని వాళ్ళు, నడుము నొప్పి లేని వాళ్ళు కూడా ఇవి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాడుకోవడం మంచిదే. ఈ నంబర్లు 9100074881, రెండవది 8977030218.
ఇంకో నంబరు 9502897374. కనుక నడుము నొప్పితో అష్టకష్టాలు పడుతూ ఆఫీస్కి వెళ్ళలేక, వ్యాపారం చేసుకోలేక నిలబడి చేసే వృత్తులు ఉంటాయి. నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్ళు, మరి వ్యాపారం అన్నాక సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ నిలబడాలి కదా, కూర్చుంటే పని సాగదు కదా, వంట చేసేవాళ్ళు. ఆ విధంగా ఎంతో బాధపడుతున్న వారు ఆపరేషను లేకుండా, అవసరము లేకుండా లక్షలాది మంది ఉపశమనం పొందారు ఈ మందులతో. ఈ మందులు వాడండి. 3 నెలల్లో పూర్తిగా మళ్ళీ అడ్రస్ అనేది ఉండదు, నొప్పి అనే అడ్రస్సే ఉండదు. అయితే మహాబీర విత్తనాలు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించడం ద్వారా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇంకొక చిట్కా చెప్పాను నీకు. సయాటికా అనేది వచ్చినప్పుడు వీటితో పాటు ప్రెగాబాలిన్ NT 75/10 పొద్దున రాత్రి, ఇవి మందుల షాపులో దొరుకుతాయి. అది ఇంగ్లీష్ మందు. మీరు ఇప్పటికే షుగర్కి, బీపీకి, గుండె జబ్బులకు, ఆస్తమాకి రకరకాల మందులు వాడుతూ ఉంటే ఇవి వాడటం వల్ల ఎటువంటి రియాక్షన్ రాదు. వీటి మధ్యలో ఎటువంటి ఫైట్ ఉండదు. అవి కెమికల్ మందులు, ఇవి వృక్ష సంపద నుంచి వచ్చిన మందులు. వీటికి వాటికి ఎటువంటి యుద్ధం ఏం జరగదు. అవి వాడుతూ ఇవి వాడచ్చు. అవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు వేసుకోండి. ఇంతవరకు ఈ మందులు వాడిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, రియాక్షన్లు కానీ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. చాలా సురక్షితమైన మొక్కల నుంచి తయారు చేసిన మందులు, ఆయుర్వేద మందులు. వేర్ల నుంచి, బెరడు నుంచి, కాండం నుంచి, పువ్వుల నుంచి, మొగ్గల నుంచి, కాయల నుంచి, గింజల నుంచి చేస్తే వాటికి రియాక్షన్లు వస్తాయా? వృక్ష సంపద నుంచి వచ్చినవి కొంచెం నిదానంగా పనిచేస్తాయి కానీ అలోపతి, కెమికల్స్ లాంటివి మనకి ఎటువంటి హాని ఉండదు. కనుక నడుము నొప్పితో బాధపడుతున్న వారికి ఇది ప్రకృతి ప్రసాదించిన వరం అయితే ఈ లీ ఫార్మా కంపెనీ వారు వీటిని ప్రజలకు అందించి పుణ్యం కట్టుకుంటున్నారు. అనేక మంది రోగులు ఎంతో సంతోషంతో ఫోన్ చేసి నాకు చెప్తూ ఉంటారు. కనుక దీన్ని ఎటువంటి సంకోచము లేకుండా నడుము నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా వాడండి. మీకు పూర్తిగా 100కి 100 పాళ్ళు మీ యొక్క నొప్పి, మీ సమస్య పరిష్కారం అవుతుంది. డిస్కు పోతుంది. లేదు వృద్ధాప్యంలో పూసలరిగిన సమస్య ఉన్నా కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నడుము నొప్పులతో పాటుగా మెడ నొప్పులు, సయాటికా నొప్పులకి సంబంధించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఇది. దీంతో పాటుగా www.leehealthdomain.comలో దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అండ్ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. బట్ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. కల్తీ కావచ్చు, డూప్లికేట్ మందుల్ని, వస్తువుల్ని చూసి మోసపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.